నిన్న మా మేడం చేపలు ఇచ్చింది. ఇవి ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉంటాయి, ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో ఉంటే చెడిపోతాయని ఈరోజు చేస్తున్నా. సో నేనైతే పులుసు చేయలేను, పులుసు నాకు నచ్చదు. ఫ్రై అయితే బాగా తినచ్చు అన్నంలో. సో ఇవన్నీ కూడా చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం ఏమేమి ఉన్నాయి చేపలు. దండికి ఇచ్చింది ఇన్ని చేపలు ఎప్పుడు తినాలా? ప్యాకెట్లు ఇవి ఐస్ గడ్డలు అన్నమాట, గడ్డలు కట్టేసి ఉంటాయి గడ్డలు. ఇదొక ప్యాకెట్, అదొక ప్యాకెటే ఉన్నది. ఇంక ఏమో ఫ్రెష్ అని చెప్పింది. అంటే ఇవి కూడా గడ్డ కట్టినాయి, ఫ్రిడ్జ్లో పెట్టినారు. అబ్బా, ముద్దులు నరికేసి ఉన్నారు ఆల్రెడీ. సో గడ్డ కట్టిపోయినాయి స్వామి. ఇవి అయితే చేసేద్దాము. ఈ ప్యాకెట్ అంటే అట్లే ఉంది, ఫ్రిడ్జ్లోనే ఉంటే ఈసారి మళ్ళీ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఈ చేపలు అయితే చేద్దాం. ముందు కడగాలి, ఇటు చాలా గడ్డ కట్టిపోయినాయి. ఈ గిన్నెలో వేసుకున్నాము. గిన్నెలో వేసి నీళ్ళు పోసి పెడితే నానితే ఐస్ అంతా కరిగిపోతుంది. చాలా ఐస్ గడ్డ కట్టి ఉన్నది. ఇది ఎప్పుడు కరుగుతుందో ఏమో. గిన్నె కరిగిపోతే మధ్యాహ్నం అన్నంలో తినేదానికి బాగుంటాయి. ఇక్కడ ప్రతిదీ గడ్డే దొరుకుతుంది. చేప కానీ చికెన్ కానీ గిట్టే డ్రీ ఫ్రిడ్జ్లో పెడతారనమాట. అంటే ఫ్రెష్ కూడా దొరుకుతాయి. ఎక్కువగా వీళ్ళు డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టేసి గడ్డలు కట్టేంతవరకు పెట్టుకొని తింటారనమాట. మనమైతే ఇవి చేద్దాము. చాలా గడ్డ కట్టి ఉన్నాయి. రావడం నీ శ్వాసన అయితే బాగా కడిగి పెట్టినారు. బాగా అంతా నీట్గా ఉన్నాయి. గడ్డ కట్టడం వల్ల రావడం. కొద్దిసేపు నాన్నే అంటే ఒకటి జస్ట్ ఊడిపోతాయి, ఒకదానికొకటి అతుక్కున్నాయి. చల్లగా ఉన్నాయి నీళ్ళు, చాలా గట్టిగా ఉన్నాయి. తలకాయలే ఉన్నాయి, 1 2 3, మొత్తము 3 చేపలు అబ్బా. 3 తలకాయలు ఉన్నాయి. తోకలేమో 1 2 3 3 తోకలు ఉన్నాయి. అంటే మొత్తం 3 చేపలు ఇచ్చింది మా మేడం. ఇంకా అవి ఉన్నాయి. అవి మళ్ళీ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇవి చేద్దాం. అస్సలు అనుకోవడం. ఇంక ఈ కరిగే లోపల పక్కన పెట్టేసి మసాలా అయితే తయారు చేసుకున్నాము. అల్లం పేస్ట్కి అయితే నేను అల్లము తెల్లగడ్డలు అయితే ఒలిచిపెట్టిన, 2 నిమ్మకాయలు, ఇంకా మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు పొడి, కార్న్ పౌడరు, సాల్ట్, నూనె, వీటితోనే మసాలా తయారు చేస్తా. సో ఫస్ట్ ఇట్లా గిన్నె తీసుకొని ఫస్ట్ కారం, దేనికైనా కారం ఎక్కువ వేస్తే మళ్ళీ తినలేము. ఆల్రెడీ నోరు సవ్వ పడిపోయింది. అది కొద్దిగా పసుపు, ఇంకా దీంట్లోనే ధనియాల పొడి, ఇంకా దీంట్లోనే కార్న్ పౌడర్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలా. ఎంత వేసుకుంటే అంత బాగా వస్తుంది. వేసుకొని ఇంకన్నీ కలుపుకోవాలి. ఇట్ట దీంట్లోనే ఒక ఉప్పు, దీంట్లో నిమ్మకాయ, ఈ నిమ్మకాయ కూడా గజ్జి నిమ్మకాయ ఉన్నది, అంతలా ఉన్నది. ఇది ఇంకా రసంతో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి దీన్ని. ఇంకా ఆ చేపలకు పట్టేదానికి నిమ్మకాయ ఎంత ఉంటే అంత బాగుంటుంది టేస్ట్. నిమ్మకాయ 2 ఉన్నాయి. ఎట చాలా సరిపోతాయో లేదు, సరిపోతే ఏం చేయలేము. ఇంకా దీన్ని బాగా కలుపుకుందాం. ఇదైతే గడ్డ కట్టిపోయింది. ఇట్లా నీళ్ళు పోసుకుందాం. ఏం చేద్దాం, ఇంకా సరిపోలే. నిమ్మకాయ నిమ్మకాయ వాసన వస్తుంది. అంతే, ఇట్టే ఉంటుంది బ్యాచులర్ లైఫ్ అంటే. నిమ్మకాయ సరిపోలా. నిమ్మకాయ 4 5 నిమ్మకాయలు సరిపోవు. అందుకే నీళ్ళు పోసిన. నీళ్ళు ఇంకా అల్లం పేస్టు నువ్వేం చేస్తావంటే రెడీ అయ్యి అల్లం పేస్ట్ కింద వాళ్ళ గది దగ్గర కొట్టించుకోరాక అనమాట. చేస్తాను. మసాలా రెడీ అయిపోయింది. ఇదే మసాలా. సో మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇంక ఈ చేపలు కూడా ఉడికినాయి.
ఇంక దీన్ని కడిగి ఉప్పు పసుపు వేసి బాగా ఈ ఇట్టే పెడితే ఇప్పుడు కల్లా ఏటట్లేవు. ఇక్కడైతే కొన్ని వేడి నీళ్ళు వస్తాయి, వేడి నీళ్ళతో సరసరా కడిగేయచ్చు. వేడి నీళ్ళు పడితేనే సమ్మని వచ్చేస్తాయి అలా ఉడిపోయింది. సో ఇది ఉడిపోయినాయి అన్నీ అప్పుడే. నీట్గా కడుక్కుంటే నీట్గానే ఉన్నది. ఇంకా దేవుడంతా ఉంది కలిసి నీట్గా ఆల్రెడీ కడిగి పెట్టినారు వాళ్ళు, కడిగి కుంది ఇచ్చినారు. వీటిని మళ్ళీ మనం చిన్నవి చేసుకోవాలి, పెద్ద పెద్దవి కానీ. ఇంకేం చేదు పోయింది అర్థం కావాలి, చేదు అంతా ఉన్నది. వేడి నీళ్ళు వేస్తే కూడా అప్పుడే వేడి నీళ్ళు కూడా చల్లగా అయిపోయినాయి, అంత చల్లగా ఉన్నాయి. దేవుడు ఉన్నది ఆ పచ్చ, వీళ్ళు పచ్చ కూడా విరక్కండి ఇచ్చినారు సస్సా మీద పడితే. ఇక అయితే వచ్చేసినాయి. దీంట్లోనే మనము ఉప్పు బాగా వేసి బాగా రుద్దేసినామంటే నీకు నీసువాసన ఏమైనా ఉంటే పోతా. ఉప్పు పసుపు వేసి రుద్దుకున్నామంటే నీట్గా అయితే పసుపు వేసి కడిగేసుకున్నాము. సో నీట్గా అయితే కడిగేసిన, ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా చేపలేమో దీనిపైన గుందాల లేవు చెక్కలు, ఏదో ఒకటి అడ్జస్ట్ అవ్వాలా. పెద్ద పెద్దవి ఉన్నాయి కదా, ఈ పెద్దవి ఉంటే బాగుండదు, నూనెలో అదే మునగదు. ఈ విధంగా చిన్నవి అయితే నూనెలో బాగా మునుగుతాయి. ఈ మళ్ళా కడుక్కోవాలి, కింద పడుతున్నాయి. కరగల గడ్డ. సో ముక్కలు అయితే నరికేసిన. వీటికి మళ్ళీ మనము ఇట్లా కాట్లు పెట్టుకున్నామంటే ఆ మసాలా అనేది బాగా అంటుతుంది. కాట్లు పెట్టేసి కడిగేసి మళ్ళీ మసాలా పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి 1 గంట. నాకు స్కూల్కి టైం అయింది, సో పోయి వచ్చిందంటే అవి నానిపోతాయి, మసాలా బాగా ఊరుతాయి. నూనెలో వేసేసినామంటే ఆయన చక్కగా తినేయచ్చు. సో ఈ విధంగా కాట్లు అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా కాట్లు అన్నిటికీ చిన్న చాకు అయితే బాగుంటుంది. దీంతో పడినట్టే ఈరోజంతా సరిపోతాయి మా ఇద్దరికి. ఇంకా వాడు యూపీ వాడు తినడు, తినేవాడికి నేను, కానీ నా మనసు ఉండదు, ఇచ్చేస్తా. కానీ వాడు తినాలి, అయినా కూడా తినింటే ఇచ్చిండు. ఎప్పుడైనా ఏదైనా చేసినా కూడా నేను మాట్లాడకపోయినా కరీం చెప్తా అనమాట, ఈ కరీం వాడికి అని. పోనీ వాడంటే బేకార్ వాడు, మనం కూడా అట్టే ఉంటే బాగున్నారు కదా. భయం కానీ ఏడ దిగుతుంది కత్తి అని, బాగా సమ్మని ఉన్నది. నూరి పెట్టిన దీన్ని నేనే. సో అన్నిటికైతే కాట్లు పెట్టేసిన. ఇంక మళ్ళీ కడుక్కుంటాం, కింద పడినాయి కదా, కడుక్కొని మళ్ళీ మసాలా వేసేస్తే మళ్ళీ ఊరిపోతాయి. బాగా అయితే కడిగేసిన చేపలు. ఇంక ఇదే మసాలా మంది. దీంట్లో అల్లం పేస్ట్ కొట్టించుకొచ్చినారు కింద. అబ్బా నీళ్ళు కొట్టినారు వీళ్ళు. ఒక రవ్వ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. తెల్లగడ్డ నలగలను కూడా నలగల అట్టే కొట్టినారు వాళ్ళు. ఇంకా ఒక్కొక్క బొద్దు బాగా మసాలా పట్టించేసి, ఈ విధంగా మసాలా అంతా పట్టించేసి అన్నిటికీ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. డ్యూటీ చేసుకొని వచ్చిన తర్వాత తీరా బాగా పని అంతా అయిపోయి డ్యూటీ కంప్లీట్ వేసుకొని తింటే అప్పటికప్పుడు వేడివేడిగా సమ్మని ఉంటుంది. గ్యాస్ కూడా లేదు, ఇంకా మళ్ళీ దివాన్లో పోయి తేవాలి గ్యాసు. ఏం చేయాలా? ఎన్ని బొద్దులు వచ్చినాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 వచ్చినాయి. 12 ఒకేసారి నేను కరీం లేపేస్తాను. కరీము ఏమో కానీ 1 2 తింటాడు నాకు తెలిసి. నేనైతే దుమ్ము లేపేస్తాను, ఎందుకంటే నాకు చేపలు అంటే చాలా ఇష్టం. ఒకసారి అయితే సుమారుగా 12 కిలో 13 కిలో తినేసిన. ఈ మార్గనే చేస్తా ఉన్నారు మా ఇంట్లో. చేసేటి లేపేసిన. నాకు బాగా ఇష్టం చేపలు, కాకపోతే ఎక్కువ తింటే మోషన్స్ అవుతాయి. సో అందుకే ఎక్కువ తినకూడదు. కానీ తినే అప్పుడు మోషన్స్ కూడా అయినా పర్లేదని తగ్గేదిలే అని తినేసిన. సో ఈ విధంగా అయితే మసాలా అయితే బాగా పట్టించేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేద్దాము. సో చూసినారు కదా, మసాలా అయితే పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసిన. ఇంకా నేనైతే స్కూల్ డ్యూటీ అయిపోయిన తర్వాత వచ్చి గ్యాస్ అయితే ఇక్కడ పెట్టుకొని ఏం చేస్తా,
సో తర్వాత టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పేస్తాను, మీరు లాస్ట్ వరకు చూడండి. నేనైతే స్కూల్కి వెళ్ళేసి వస్తా. నేనైతే ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చేసిన. కరీం అయితే గ్యాస్ మంట కూడా పెట్టేసినాడు. దివాన్లో తీసిన కరీం మంట కూడా పెట్టేసి, ఇది పెట్టే పెనం పెట్టు, మనం మసిబొగ్గు పెనం పెట్టేసి సన్నమంట పెట్టు. ఇంకా పెట్టు, లేకపోతే మంట పెట్టలే, మంట పెట్టి పిన్న అవుతుంది. నువ్వు అది నీళ్ళు పోని, నీళ్ళు పోయినాక కింద పోయి నీళ్ళు ఉంటే అట్లా కింద ఉడిచు చాలని పెట్టు. తీసుకున్నాను పోయి ఒక నిమిషం. అంతేనా, మంట ఇంక రాదా పెట్టు. అంతేమో, అంతేలే, అంత ఆరిపోయి నీళ్ళు. ఫ్రిడ్జ్లో చేపలు ఎట్టున్నా చూద్దాం. బాగా మసాలా ఊరింటాయి, మసాలా బాగా ఊరికినాయి. ఇది మసాలా పెట్టుకొని బై నూనె బై బాగా ఫుల్గా బై, బాగా మునిగేటట్టు. ఏం కాదు బై. పెనం అయితే వేడెక్కింది, నూనె చేప మునిగేంత వరకు నూనె వేసుకోవాలా. సరే, నూనె అయితే వేడెక్కింది. ఇప్పుడు చేప బొద్దులు వేసేద్దాం. ఇది అడుగు అంటుతుంది, చూసుకుంటాం. మసాలా తిక్కుగా లేదు, తిక్కుగా కానీ తింటే బాగుంది. పర్వాలే, బొద్దులు బొద్దులుగా కాలని. ఎక్కువ కలబెట్టినామంటే ఇరిగిపోతాయి, కలబెట్టకూడదు, సింపుల్గా తీసుకోవాలి. చేప బొద్దులు అయితే కాలినాయి. మసాలా ఎక్కువ లేదు కాబట్టి కొద్దిగా తెల్ల తెల్లగా ఉంది. ఇంక ఇవన్నీ కూడా ప్లేట్లో తీసుకున్నాం. మసాలా గట్టిగా ఉంటే బాగా ఎర్రగా నిండు, ఇదేందో తెల్లగా ఉన్నది. ఒక గంట పెడితే కానీ కాలదేమో ఎర్రగా. మొత్తం అయితే ఈ మార్గ ప్లేట్లకు అన్నీ తీసుకున్నాము. ఇది రెండో వాటు. ఫస్ట్ వాట్ అయితే కాల్చి ఒక బొద్దు లేపను కూడా లేపేసినాము. మేము ఇక్కడ వంట చేస్తాం అంటే పని మనుషులకి పైకి వచ్చిందంట వాసన, ఎత్తుకోరా చేపలు అని చెప్పినారు. ఇక్కడ సెంట్రల్ వేసి ఉన్నారు, ఇది పైన ఈ నుంచి పోయిందంట వాళ్ళకి వాసన. ఎత్తుకోరా ఎత్తుకోరా చేపలు అన్నారు. సర్లే పోనీ, వాళ్ళంటే మాకు సరిగా పెట్టరు. ఇప్పుడు మాకు ఇచ్చారు చూడు అన్నం, చూపిస్తా. ఇందా మాకు ఇచ్చారు చూడు అన్నము. బుసలు పొగలు వస్తున్నాయి బా, ఎట్టో ఈరోజు పొగలు పెట్టినారు ఎట్టో తెలీదు. ఒక్కోసారి బాగానే ఇస్తారు, ఏదో మేము ఏదైనా వంట చేసుకున్నప్పుడు బాగా ఇస్తారు. మేమేం చేసుకోకుండా ఆకలి మీద ఉంటాం కదా, అప్పుడు మాత్రము అసలు ఆ అన్నం చూస్తే అసలు కడుపులోకే పోదు, అట్లుంటుంది. వాళ్ళంటే మాకు సక్రంగా ఇయ్యరు, ఇంకా మేము ఇవ్వాలి కదా. పోనీ ఒక 3 బొద్దులు ఇద్దాం. ఒక 3 అయితే ఉన్నారు పని మనుషులు, సో వాళ్ళ ముగ్గురికి ఒక్కోటి ఇద్దాం. మిగతాది మనం లేపేద్దాం. ఇంకా లాస్ట్గా తలకాయలు. తలకాయలు చాలా మంది తినరు. కరీం కూడా ఎందుకు నా తలకాయలు పెట్టినా అన్నాడు, కానీ తలకాయల్లోనే మంచి పవర్ ఉంటుంది అంటారు, అందుకే తలకాయలు నేను తినేస్తా. మసాలా అయితే మిగిలిపోయింది, సో లాస్ట్ అయిపోయిందనమాట. ఇంకన్నీ ఏం చేసి దుమ్ము లేపేయడం. తలకాయలు వాళ్ళకి వద్దులే, మనం వాళ్ళకి ఇయ్యేద్దాం, పట్టుకో. వాళ్ళంటే కడుపుకి అన్నం తిందాం, మనం తిన్నాం కదా. 1 2 3 సో 3 వాళ్ళకి ఇచ్చేసిరా పని మనుషులకి. పోనీ వాళ్ళంటే గడ్డి తిన్నారు, మనం తినలేదు కదా. తలకాయలు నేనైనా తింటా, ఫోన్ చేద్దాం వాళ్ళకి. మిగతాటి మాకు సరిపోతాయి, వాళ్ళకు 3 పోయినాయి. ఇప్పుడు ఆల్రెడీ 1 తినేసినాము. ఇంకా ఈ 3 తలకాయలు, 2 తాకలు, ఒక 3 బొద్దులు ఉన్నాయి. చాలు, మాకు సరిపోతాయి. ఫోనే ఎత్తలబ్బా ఇల్లు స్వామి, ఫోనే ఎత్తలబ్బా. ఇచ్చేసినావు కదా కరీం, ఇచ్చేసాను. వాళ్ళు ఫోన్ చేస్తే డైరెక్ట్ ఇవ్వచ్చులే అనుకుంటే వాళ్ళు ఫోన్ ఎత్తలా. కరీం పోయి ఇచ్చేవచ్చున్నాడు, ఏం చేద్దాం. అయిపోయినాయి. ఇంకా మేము కూడా విందుకు రెడీ అవుతున్నాం. చేపలు కూడా రెడీ, వాళ్ళే ఫోన్ చేసినాం.
హలో. ఓకే ఓకే. అఖిల్ హదా يلا هذا كماري شيلة. جيسيكا كله ثلاثة. يلا اوكي. انا اتي ثلاثة حبة كماري شيلة. هذا بنت انت. يلا ఓకే. శుక్రాన్ అంట. చివరిగా తలకాయలు కూడా వేగిపోయినాయి, బాగా ఎర్రగా ఉన్నాయి. వేసుకొని తినేయడమే. ఈ నూనె చేప తాగేస్తుంది చేప. సో చేపల ఫ్రై రెడీ. ఎత్తుకొని ఇట్లా తినేయడమే. ఇంక ఇదేమో మా విందు వైట్ రైస్ చికెను. ఇది వాళ్ళు ఇచ్చిన పప్పు తిరువాత ఉండదు. ఇదేందో అదేం కూర మనకు తెలియదు. ఇంక ఏమో మనం చేసుకునే చేపలు. నేనైతే ఈ చేపలు తినేస్తాను నాకు తెలిసి. సో చూసారు కదా, సింపుల్గా చేసిన చేపలు. ఓన్లీ మసాలాలే మనకి, ఇంకా వేరే ఎర్రగడ్డలు టమాటాలు ఏం లేకుండా మనమైతే ఫ్రై చేసినాము. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి, అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ చేసుకోండి. కరీం ఎట్టున్నా చేప సూపరా? నిజంగా సూపర్ అయితే సూపర్ ఉంది. బాగా ఎర్రగడ్డ నిమ్మకాయ అవన్నీ ఉన్నాయంటే ఇంకా వేరే లెవెల్. దాంతోపాటు ఇంకోటి కూడా, అదే మీరు తాగేది, నేను తాగేది కాదు. సో అవన్నీ ఉన్నాయంటే ఇంకా దుమ్మే. ఇటు ప్లేట్లు 4-5 లేచిపోతాయి నాకైతే.